మహావిష్ణువు వరాహ అవతారం గురించి మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో భూమి మొత్తం సముద్రంలో మునిగిపోయింది. భూమాత ఎంతో బాధపడుతూ మహావిష్ణువును శరణు కోరింది. ఆ సమయానికి భూమి మునిగిపోవడానికి అసలు కారణం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుని నుంచి విశేషమైన వరం పొందాడు. దేవతలు, మానవులు, యక్షులు ఎవరూ నన్ను చంపలేరు అనే వరం వల్ల అతడు అహంకారంతో భూమిని పీడించసాగాడు. అంతేకాదు, దేవతలని, ఋషువులని హింసించేవాడు. భూమాతను తన శక్తితో ఎత్తుకెళ్లి సముద్రంలో ముంచేశాడు. దీంతో భూమాత బాధలు తట్టుకోలేక శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. అప్పుడు మహావిష్ణువు వరాహ అవతారంలో భూమాతను రక్షించడానికి సముద్రంలోకి వెళ్లాడు. హిరణ్యాక్షుడు మహావిష్ణువుతో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడు తన శక్తులన్నీ ఉపయోగించాడు. వరాహస్వామి యుద్ధం చేస్తూ తన భయంకర దంతాలతో హిరణ్యాక్షుడిని సంహరించాడు. వరాహస్వామి భూమాతను సముద్రంలో నుంచి తన 2 పొడవైన దంతాలతో ఎత్తి పైకి తీసుకువచ్చాడు. సురక్షితంగా భూమికి మళ్లీ తన స్థానంలో ప్రతిష్ఠించాడు. ఇలా వరాహ అవతారం ద్వారా భూమాతను రక్షించి హిరణ్యాక్షుడి వల్ల జరిగిన పాపాలు నివారించాడు. మీరు మహావిష్ణువు భక్తులైతే ఒక లైక్ చేయండి.